సింబల్తో ఉంటుంది. ఇది A B C D E F G. నెక్స్ట్ టేబుల్లోకి వస్తే సెవెంత్ సెగ్మెంట్ డిస్ప్లే. దీంట్లో ఎల్ఈడీస్ ఉంటాయి. మనకి ఏ నెంబర్ కావాలంటే దాంట్లో పర్టికులర్ ఎల్ఈడీని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ని చూద్దాం. ఫస్ట్ 841 తీసుకొని ఫస్ట్ 0 అన్నీ జీరోసే వస్తాయి. నెక్స్ట్ 1 తీసుకుంటే 0001. ఇక్కడ 1 చూసారంటే ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే BCలో ఎల్ఈడి ఆన్ అవుతుంది. కాబట్టి ఇది 1 సింబల్ కాబట్టి BCలో ఎల్ఈడి ఆన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ BCలో 1 నెంబర్ తీసుకొని మిగతా అవన్నీ జీరోస్ వేసుకోవాలి. ఇది 1 సింబల్. నెక్స్ట్ 2 తీసుకుంటే 0010. సో ఇక్కడ 2 తీసుకోవాలంటే ఇలా ఉంటుంది సింబల్. సో ఇక్కడ A B D E G మనకి ఆన్ ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇక్కడ FC మాత్రం ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. కాబట్టి A B C D E F0 G1 కింద వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 3 తీసుకుంటే 0011. కాబట్టి మనం గమనించుకోవాలి. A B C D. నెక్స్ట్ 4 తీసుకుంటే BCGFకి ఎల్ఈడి ఆన్ అవుతుంది. మిగతా అన్నిటిని ఆఫ్ అవుతుంది. ఏమది మీకు ఎల్ఈడి ఆన్ అయింది, ఆన్ అయింది, నీకు ఎల్ఈడి ఆన్ అవ్వదు, నీకు ఎల్ఈడి ఆన్ అవ్వదు, ఎఫ్ ఆన్ అవుతుంది, జీకి ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ 5 తీసుకుంటే A B C D E BE ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ 6 తీసుకుంటే 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 ఇక్కడ A F E B C G. ఇక్కడ B ఒక్కటే ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ B దగ్గర 0 పెట్టుకోవాలి. మిగతా అన్నీ మనకి. నెక్స్ట్ 7. నెక్స్ట్ ఇక్కడ 7 తీసుకుంటే A B C ఎల్ఈడీస్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ ఈ మిగతా అవన్నీ ఆఫ్ అవుతాయి. A B C మిగతా అవన్నీ 0. నెక్స్ట్ 8 తీసుకుంటే ఎల్ఈడి 8 కాబట్టి మొత్తం ఆన్ అవుతుంది. అన్నీ 1. 9 తీసుకుంటే 1001. ఇక్కడ 9 తీసుకుంటే ఈ ఆఫ్ అయిపోతే మిగతా ఎల్ఈడీలన్నీ ఆన్ అవుతాయి.
సెగ్మెంట్ డిస్ప్లే. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి.